హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీ లక్ష్యంగా గవర్నమెంట్ జాబ్ అనేది వెంటనే మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్ పోస్ట్కి ఎలా అప్లై చేయాలో చూద్దాము. అదేవిధంగా ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్ పోస్ట్కి అప్లై చేయడానికి మనకి ఏమేమి కావాలో కూడా చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్ పోస్ట్కి అప్లై చేయడానికి మనకి మన 10th క్లాస్ ఆల్ టికెట్ నెంబర్, అదేవిధంగా మన ఆధార్ కార్డ్, దాంతోపాటు మనకి ఇంటర్లో ఎంత పర్సెంట్ వచ్చినాయనేది కావాలన్నమాట. ఇది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీంట్లో రైట్ సైడ్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఉంది చూడండి, అది ఓపెన్ చేయండి. దీని యొక్క అఫీషియల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో జరుగుతుంది. ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఓపెన్ చేసి వారు తన అప్లికేషన్ని అప్లై చేసుకోండి. ఇక ఆర్ఆర్బీ అప్లికేషన్ ఎప్పటి నుంచి ఓపెన్ అయ్యి ఉందంటే 1st మార్చ్ నుంచి ఓపెన్ అయిందనమాట. ఎన్ని డేట్ వచ్చేసరికి ఎప్పుడంటే మార్చ్ 31st క్లోజింగ్ డేట్ అనమాట ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వడానికి. ఇక ఫీజ్ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి ఎప్పుడంటే April 5th. అదేవిధంగా అప్లికేషన్ ఫైనల్ సబ్మిట్ డేట్ వచ్చేసరికి ఎప్పుడంటే April 12th. ఎగ్జామ్ ఎప్పుడు జరగవచ్చు అంటే జూన్ నుంచి సెప్టెంబర్ లోపు ఎప్పుడైనా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయవచ్చు అనమాట. ఇక మనం ఫస్ట్ ఇప్పుడే రిజిస్టర్ అవుతున్నట్టయితే న్యూ రిజిస్ట్రేషన్లో ఓపెన్ చేయండి. మీరు ఖచ్చితంగా పక్కన ఫోన్ అదేవిధంగా మెయిల్ని మీ ఉంచుకోండి, ఎందుకంటే మీ ఫోన్కి అదేవిధంగా మీ మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, మీరు ఏ బ్రాంచ్ ఎక్కడ ఏ జోన్లో మీరు అప్లై చేయాలనుకున్నారో కన్ఫామ్ అయి ఉండండి. ఆ జోన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మీరు 10+2 లేదంటే గ్రాడ్యుయేట్ దేనికి అప్లై చేస్తున్నారు జాబ్స్ కూడా చూసుకోండి. మీకు ఎందుకంటే మీకు ఏ జాబ్స్ ఎలిజిబిలిటీ ఉన్నాయో చెక్ చేసుకోవడానికి అనమాట. ఇది అన్రిజర్వా, ఎస్టీ, ఎస్టీయా, ఓబీసీ, నాన్ క్రిమిలియరా, ఈడబ్ల్యూఎస్ఆ, వీటిలో ఏదో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటిదంటే మీకున్న పోస్ట్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోవచ్చు, ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అనేవి. చూడండి, నాకు ఇవన్నీ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఎన్ని పోస్టులు ఉన్నాయనేవి సికింద్రాబాద్లో అన్నీ ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు దేనికి అప్లై చేస్తున్నారనేది చూడండి. ఇక్కడ అప్లై ఉంది కదా, అప్లై ఓపెన్ క్లిక్ చేయండి. అప్లై అవుతుంది. అప్లికేషన్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తరువుగా చదువుకోండి. చదువుకోకపోయినా పర్లేదు, డైరెక్ట్గా కిందకు వచ్చేసి డిక్లేర్ ఫార్మ్స్ మీద టిక్స్ కొట్టండి. టిక్స్ కొట్టేసి ఫైనల్ సబ్మిట్ కొట్టినట్టయితే మనకి అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అనమాట. ఇక్కడ మీ పేరు, ఇక్కడ ఆ స్టార్ సింబల్స్ అన్నిటికీ మ్యాండేట్గా ఫిల్అప్ చేయాలన్నమాట. కాబట్టి అన్నిట్లో మీరు ఫిల్అప్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మీ పేరు, మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో సేమ్ అదేవిధంగా పేరుని టైప్ చేయండి. ఏవి తప్పులున్నా కానీ మళ్ళీ చివరిలో ఇబ్బంది పడడం జరుగుతుంది అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర అక్కడ కూడా కొంతమందిని తీసివేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకోండి. ఏ తప్పులు లేకుండా అప్లికేషన్ అనేది పెట్టండి. పెట్టేటప్పుడు 1-2 సార్లు తరువుగా చెక్ చేసుకోండి. మీ పేరు అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ స్టేటస్, తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ కూడా రాయండి. మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డికి నాన్ టెక్నికల్గా అప్లై చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్ నెంబర్, అదేవిధంగా 10th క్లాస్ మార్క్ రోల్ నెంబర్ కూడా దగ్గర పెట్టుకోండి. మీ ఫోను, మీ మెయిల్ ఇవి కూడా మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీ ఫోన్కి అదేవిధంగా మీ మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. మీ ఫాదర్ నేమ్ టైప్ చేయండి.
10th క్లాస్లో ఎట్లా అయితే ఉందో అట్లాగే టైప్ చేయండి. ఎందుకంటే ఏమైనా తప్పులు కనుక ఉన్నట్టయితే మీకు జాబ్ అనేది వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్స్లో. కాబట్టి 10th క్లాస్ మార్క్ లిస్ట్ పక్కన పెట్టుకొని 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే రాయండి. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. టెన్త్ క్లాస్ హోల్ టికెట్ నెంబర్, అందుకే జాగ్రత్తగా టైప్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది మెన్షన్ చేయండి. ఆ తర్వాత మీ మీ ఫోన్ నెంబర్ టైప్ చేయండి, దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత మీ మెయిల్ ఐడి దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. చివరి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చాని క్లిక్ చేసి క్లిక్ టు కంటిన్యూ కొట్టండి. అప్పుడు మీ వెరిఫికేషన్ అనేవి వస్తారు, అన్ని డీటెయిల్స్ అనేవి ఒకసారి వస్తాయి. ఇక్కడ మీరు ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ అనేవి క్లారిటీగా వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి అన్ని తరువుగా. ఏమైనా తప్పులు ఉన్నట్టయితే ఎట్టి చేసుకోవచ్చు మళ్ళీ. కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇక్కడ నేను తప్పు చేశాను చూడండి, 2018లో పాస్ అని పెట్టాను. కాబట్టి ఇక్కడ నో అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మార్చుకోవచ్చు అనమాట. కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు చెక్ చేసుకొని మొత్తాన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే వెరిఫైడ్ సబ్మిట్ కొట్టినట్టయితే మనకి చూడండి మీ వెరిఫై నెంబర్ అడుగుతుంది కదా, త్రూ ఓటీపీ అని కొట్టండి. ఇక్కడ మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి మళ్ళీ టైప్ చేయండి. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి వాళ్ళు ఒక వెరిఫికేషన్ కోడ్ అని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు కోడ్ని పంపిస్తారు, వెరిఫికేషన్ కోడ్. ఆ రెండు కూడా చాలా వేరువేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీ ఫోన్ నెంబర్ పంపించింది, అదేవిధంగా మీ మెయిల్కి పంపించిన రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. ఎప్పుడైతే మీరు మీ మెయిల్కి పంపించిన కోడ్ని అదేవిధంగా మీ ఫోన్కి పంపించిన కోడ్ని టైప్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు రిజిస్ట్రేషన్ ఐడి అనేది రావడం జరుగుతుంది. క్యాప్చాని యాస్టీస్గా అక్కడ ఏదన్నట్టు ఆ విధంగా రాయండి. సబ్మిట్ కొట్టినట్టయితే నెక్స్ట్ మనది రికార్డ్ అనేది రిజిస్టర్డ్ అయిపోయి ఉంటుంది చూడండి. కాబట్టి నెక్స్ట్ ఇంకా లాగిన్కి వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా లాగిన్ అనేది అవుతుంది అన్నమాట. మీకు వచ్చింది కదా రిజిస్ట్రేషన్ ఐడి, ఆ రిజిస్ట్రేషన్ ఐడినే టైప్ చేయండి. ఇది మీకు చూపించడానికి రెండోసారి చేశాను, అందుకే అది డూప్లికేట్ అని వచ్చింది. కాకపోతే నాకు ఒరిజినల్ అనేది నాకు ఉండడం ముందు ఆల్రెడీ చేశాను అనమాట. కాబట్టి చూడండి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి, దాంతోపాటు రిజిస్ట్రేషన్ ఐడి, అది మీ డేట్ ఆఫ్ బర్త్. క్లిక్ చేసి ఎంటర్ ద క్యాప్చా కొట్టినట్టయితే అక్కడ ఏ క్యాప్చా ఉన్నట్టయితే ఆ క్యాప్చాని కొట్టండి. లాగిన్ చేసినట్టయితే మీరు రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు డైరెక్ట్గా బ్యాంక్ చలానాకి వెళ్తుంది. సారీ 2556 కరెక్ట్గా కొట్టండి. కొట్టిన వెంటనే మీది బ్యాంక్ చలానాలోకి వెళ్ళిపోతుంది అనమాట. పేమెంట్ మెథడ్ మీరు ఎలా కడతారు, పోస్ట్ ఆఫీస్ ద్వారా కడతారా డైరెక్ట్ బ్యాంక్లో కడతారని చూడండి. డైరెక్ట్ బ్యాంక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్కి డీటెయిల్స్ అనేది అడుగుతుంది, ఎస్బీఐ ద్వారా కట్టాల్సి ఉంటుంది అన్నమాట.
చూడండి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. మీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డ్యూ టు రిసీవ్ రీఫండ్ అకౌంట్ అని కొట్టిన తర్వాత దీనికే అకౌంట్కి రీఫండ్ అవ్వాలా కాకూడదని కోరుకోండి. సారీ, మీరు ఇప్పుడు ఏ బ్యాంక్ అయితే పెట్టారో ఆ బ్యాంకే మనీ అనేది రీఫండ్ కావాలా వద్దా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎస్, నెక్స్ట్ కొట్టినట్టయితే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది. మీ యొక్క ప్రిఫరెన్సెస్ అనమాట. ఫస్ట్ టైప్ చేయండి ప్రిఫరెన్స్ కోడ్స్ కేటగిరీ, సెట్ ప్రిఫరెన్సెస్, స్టేషన్ మాస్టర్, ఇవన్నీ నాకు ఉన్నాయన్నమాట. అన్నీ ఫిలప్ చేయండి, ఒకటి కూడా వదిలిపెట్టకండి. ఎందుకంటే మీ ఇచ్చిన ప్రిఫరెన్సెస్ బట్టే మీకు జాబ్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. అన్నిటి కూడా ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వడండి, ఖచ్చితంగా ఇవ్వండి. దేనికి వదలకూడదు. మొత్తం 17 ఉన్నాయి, 17కి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడండి. ఎక్కువగా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి సికింద్రాబాద్కి ఇవ్వండి, ఎందుకంటే మనకు లోకల్ కాబట్టి లోకల్లో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకి భువనేశ్వర్ కూడా సరౌండింగ్స్లో ఉంటుంది కాబట్టి భువనేశ్వర్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే ప్రిఫరెన్సెస్ బట్టే మీకు జాబ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. నేను 11 పెట్టాను. మీరు మొత్తం అన్నిటికీ పెట్టిన వరుసగా అన్నిటికి పెట్టిన తర్వాత ఎస్ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టినట్టయితే వస్తుంది అనమాట. ఇవన్నీ మనం పెట్టిన వరుసగా పోస్టులు, వీటికి మాత్రమే మనం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఈ 5టికి మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. మన ప్రిఫరెన్స్ ఇచ్చిన అన్నిటి కూడా వరుసగా పైన లింక్ ఇవ్వడం జరుగుతుంది, చూడండి. నెక్స్ట్ 10th దేనిలో పాస్ అయ్యాం, ఎస్ఎస్సియా, సిబిఎస్సియా లేదా ఆంగ్లో ఇండియనా. ఎస్ఎస్సి స్టేట్ ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ అన్నీ కూడా ఫిలప్ చేయండి. మీరు ఏ డిస్టిక్లో పాస్ అయ్యారు, ఏ స్టేట్, అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజా, సిబిడియా, లేదా ఈ విధంగా అన్నీ ఫిలప్ చేసినట్టయితే ఇవన్నీ ఫిలప్ చేసి మొత్తం చివరిలో సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, ఆ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయండి. ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ ఏరో మార్క్స్ ఉన్నాయి కదా, అన్నిటికీ అగ్రీ కొట్టండి. అగ్రీ కొట్టి నెక్స్ట్ క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డిక్లైన్ అని ఉంటుంది. డిక్లైన్ అంటే మీ యొక్క డిగ్రీలో డిక్లైన్ అంటే మీరు దేనికి సంబంధించిన డిగ్రీ చేశారని అడుగుతున్నాను అనమాట. నేను ట్రిపుల్ చేశాను, ట్రిపుల్ మీరు వేరే డిగ్రీ చేసినట్టయితే ఆ డిగ్రీ యొక్క దాన్ని మెన్షన్ చేయండి. డిక్లైన్ అనేది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందుకే చదువుతున్నాను. అన్నీ క్లిక్ చేసి అగ్రీ చేసినట్టయితే, అగ్రీ చేసిన తర్వాత నెక్స్ట్కి పెట్టినట్టయితే మనం మన ఫోటో వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. ఫోటో వచ్చేసరికి చూపించారు కదా, ఈ విధంగా ఉండాలి పాస్పోర్ట్ ఫోటో అనేది. 35 mm నుంచి 45 mm వరకు ఉండాలి. కేబీస్ వచ్చేసరికి చూడండి, 10 KB నుంచి 40 KB వరకు మధ్యలోనే ఉండాలి సిగ్నేచర్ అనేది. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 20 KB నుంచి 50 KB మధ్య వరకు ఉండాలి. ఇక ఇవన్నీ ఫోటో వచ్చేసరికి జేపీజే ఫామ్లోనే ఉండాలన్నమాట. ఏ ఫామ్లో ఉండాలంటే జేపీజే ఫామ్లోనే ఉండాలి, వేరే ఏ ఫామ్లో ఉండకూడదు. కేవలం జేపీజే ఫామ్లో మాత్రమే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మన ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ ఫోటో కొట్టినట్టయితే ఇక్కడ క్లారిటీగా వస్తుంది. ఫోటో అప్లోడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ వచ్చేసరికి సిగ్నేచర్ కూడా 50x20లో పెట్టి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్లోనే ఉండాలన్నమాట సిగ్నేచర్ అనేది కూడా. ఈ రెండు అయిపోయిన తర్వాత సబ్మిట్ నెక్స్ట్ కొట్టాలి. ఫోటోలని ఇలా ఎప్పుడు ఉండకూడదు అన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కేవలం ఇలా మాత్రమే ఉండాలి, జాగ్రత్త చూసుకోండి. తర్వాత క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టండి. చూడండి, మీ అప్లికేషన్ అనేది ఫిల్ అయిపోయింది.
అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. మొత్తం అప్లికేషన్ అనేది ఒకసారి ప్రింట్అవుట్ తీసుకొని అదేవిధంగా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూసుకోండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.